ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వస్తును, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసయ్య వస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాకు వస్తున్నాడు. అంటే ఈ మాటలు మేము ఈ తరంలో యేసు ప్రభుల వారు శరీరానికి వచ్చి ఈ తరంలో ఆయన చూపిన ఆయన విలువైన ఈ సువార్తనే మేము ప్రకటిస్తున్నాం. గతంలో కూడా బైబిల్ ఏమంటుందంటే, ప్రసంగిలో బాల్యదినం నుండి నీ సృష్టికర్త దేవుని మాటలు వినకపోవటం వాడికే అంటాడు. మనుషులు ఏమన్నాడా? దేవుని మాట వినకపోవటం ఎప్పటి నుంచి మనకు వాడికంట? బాల్యం నుండి కూడా. కాబట్టి ఈ లోకంలో మనుషులు దేవుని మాటలు వినడానికి మరి బాల్యం నుండి కూడా మనిషికి ఏమైపోయిందంటే అలవాటు అయిపోయిందంట దేవుని మాట వినకపోవటం. మరి నోవాహు అనే మరి మన పూర్వదినంలో మరి నోవాహు అనే ఒక అతను ఉన్నాడు. అతడు నీతిపరుడు, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడని బైబిల్లో రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఆ తరంలో మనుషులంట దేవుడు మాట వినడానికి ఎవరికి కూడా చెవిగా ఆలకించాలని దేవుడు మాట్లాడుతుంటే ఎవరు కూడా ఆలకించట్లేదంట. అయితే ఆ టైంలో నా మాట వినివాడు ఎవడున్నారా అని చెప్పి దేవుడు ఎదుగుతుంటే నోవాహు అనే ఒక అతను కనపడ్డాడంట. అతను ఎలాంటి వాడు? నీతిపరుడును యథార్థవంతుడునై ఉన్నాడంట. అటు దేవుడు తను పిలిచినప్పుడు వెంటనే అతడు ఆలకించి, అయ్యా ఏంటంటే ఈ తరం వారిలో ఎవ్వరు కూడా నా మాట వినేవారుగా లేరు, కాబట్టి ఈ ప్రజలు నా మాట వినేందువల్ల వీళ్ళు నానా రకాల తంత్రాలు కల్పించుకుని ఈ రోజు వీళ్ళు నా దృష్టికి మరి పాపం చేస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళని సృష్టించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. కాబట్టి ఇదిగో నీవు నా మాట విన్నావు కనుక, నీవు నా మాట విన్నట్లయితే ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు వాడ తయారు చేయి. ఈ నా మాటలు నేను చెప్పుతున్న ఈ మాటలు నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పు. ఈ ప్రజలు కనుక నువ్వు చెప్పిన మాటలు నా మాటని ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారందరూ నీ పడవలు ఎక్కించని చెప్పి నోవాహుతో దేవుడు ఒక వాడని కట్టించాడండి. ఏం కట్టించాడమ్మా? ఒక పడవను చేయించాడు. అప్పుడు నోవాహు వాడ కడతాం మొదలెట్టాడు. ఆరాధన కొండ మీద, ఒక పర్వతం మీద కొండ మరి ఆ వాడని కడతా ఉంటూ పగలత్మాను వాడ తయారు చేసేవాడు. రాత్రత్మాను వీధుల్లోకి వెళ్ళి మాటలాగా సువార్త చెప్తూ ఉంటుంటే ఆ రోజుల్లో చాలా మంది నవ్వుకున్నారు. మరి జల ప్రళయం వస్తుందంట, ఈ లోకంతో మునిగిపోద్దంట, చెప్పొచ్చేళ్ళారా బాబు అని చెప్పి చాలా మంది చాలా ఎటకారంగా ఎగతాళిగా మాట్లాడేవారంట. అయితే అలాగే వాడంతా ముగిసిన తర్వాత నోవాహు తన కుటుంబాన్ని తీసుకుని వాళ్ళకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మరి ఆ మరి నోవాహు పిలిచిన వెంటనే భూజంతువులు కూడా, పక్షులు కూడా వచ్చినాయి, జతలుగా వచ్చినాయి. ఆ పక్షులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంట. మరి ఇదివరే నోవాహు వెళ్ళిపోతాడరా, వరద వచ్చేద్దంట, వర్షం వచ్చేస్తుందంట, అలాగంట ఇలాగంట అని చాలా మంది ఎటకారిస్తూ ఉండేవారు. ఎటకారించగా ఏమైంది? అంతా కూడా వెళ్ళిపోయారు. పక్షులు వెళ్ళిపోయినాయి, జంతువులు వెళ్ళిపోయి, నోవాహు కుటుంబం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు వచ్చి తాళం వేసుకు వెళ్ళిపోయాడంట. వాడు తలుపు తాళాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత రాత్రి నుండి చినుకులు ప్రారంభమైనవి. చలిగా మరి గాలి వాన చినుకు వస్తుంటే ఎవరో నమ్మలేదు. అలాగ వస్తాయంటే ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తగ్గినాయి కదా అనుకున్నారు. తీరా సడన్గా ఏమైంది? రోజు ప్రచండ వర్షం కురుస్తూ ఉంది. అప్పుడు వాళ్ళకి భయం కట్టుకుంది. తినటానికి తిండి లేదు, బయటికి వెళ్తాకి అవకాశం లేదు, పశువులకు మేతలు లేవు. అర్థం కాని స్థితిలో ఉంటే వాళ్ళు ఇల్లు అప్పుడు తలుపు పడుతున్నారట. నావో పెదనాన్న, తాత, నావో తాత, ఒరే తలుపు తీరా అంటే, అన్నయ్య, అక్క వేసే అక్క అని నోవాహు భార్యని అందరూ పిలుస్తున్నారట. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే, అమ్మ తలుపు తీయటానికి మేము పిలిచినంతకాలం మీరు పిలిస్తే రాలేదు కదా, ఇదిగో మరి దేవుడు వచ్చి తలుపేసి తాళమేసి వెళ్ళిపోయాడమ్మా, మిమ్మల్ని తలుపు తీసి నేను లోన పెట్టుకోవడానికి నా అవకాశం లేదన్నాడు. ఆవిడ ఆ రోజున మరి పడవ మూలుగంత మొత్తం పర్వతాలు ప్రపంచం అంతా జలప్రాణులతో నిండిపోతే పడవ మాత్రం లేపబడింది. కాబట్టి పిల్లరా, ఈ తరంలో ప్రభువు యేసుక్రీస్తు వారు మరి ఆకాశంలో పంచభూతాలను ఏం చేస్తాడంటే మహావేంద్రతో కాల్చివేస్తాడు, అగ్నితో కాల్చేస్తాడంట.
అండి ఇప్పుడు అగ్నితో ఈ ప్రపంచాన్ని కాల్చివేయబోతున్నాడు. మునుపైతే జలప్రలయంతో ముంచాడు, కానీ ఇప్పుడు అగ్ని రోజుల్లో చాలా మంది ఈ మాటలు చెప్తుంటే దేవుడంట, అగ్ని అంట, అండి ఇలాగంట అలాగంట అని కొంతమంది ఈ మాటలో చాలా ఏదో ఎకతాయిగా తీసుకొచ్చి కనుక ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇది చాలా అవసరమైనవి. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలికలో తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవునితో యుగాలు కూడా ఉండాలి అని యేసుప్రభువారు ఏం చేశారంటే తన కుమార్ని ప్రభువైన దేవుడే కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మన పాపముల వరకు తన రక్తాన్ని కార్చాడు. కనుక